శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 67వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, నీకు బోధింపబడిన ఈ గీతా శాస్త్రమును తపస్సు లేని వానికి గాని భక్తుడు కాని వానికి గాని వినుటకిష్టము లేని వానికి గాని లేక గురు సేవ చేయని వానికి గాని నన్ను దూషించు వానికి గాని లేక నా ఎడల అసూయ చెందు వానికి గాని ఎన్నడును చెప్పదగినది కాదు అని కరాఖండితముగా చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ఈ యొక్క భగవద్గీతని అందరూ వినడానికి స్వేచ్ఛ కలదు. అయినప్పటికీ బోధ భగవద్గీత ధర్మ మర్మాలు తెలియచేయాలి అంటే వినతగిన వారు ఇట్టి వారికి గీతలోని మర్మ ధర్మాలు తెలియజేయాలి అని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఈ గీతా శాస్త్రమును ఎవరికి బోధింపరాదు ఈ శ్లోకమున తెలియజేయబడినది. ఎలయనగా అతి పవిత్రమైన ఈ బోధ అపాత్రునకు అనర్హునకు వసంగుట ద్వారా నిరుపయోగము కారాదు. అహంభావము గర్వము హృదయమున బాగుగా తాండవించునప్పుడు జనులకి బోధ చేసినను వారి మనస్సునకెక్కదు. మురికి గుడ్డకు రంగు పట్టదు కదా. ఆ విధమున వినయ విధేయతలు భక్తి సేవాది భావములు మున్నగునవి ఉన్నవారికి ఈ గీతా శాస్త్రమును బోధింపవలెను గాని తదితరులకు కాదని భగవానుడు చెప్పింది. ఇట్టి అమూల్యమగు బోధ అనర్హుల చేతిలో పడినచు నిష్ప్రయోజనమై పోవునుగాన అట్టి స్థితిని ఎవరును కలుగు చేయకుండుటకు గాను గీతా బోధ చివర ఇట్టి హెచ్చరిక చేయబడినది. తపస్సు లేని వానికి భక్తి లేని వానికి గురు శుశ్రూష చేయని వానికి భగవంతును నిందించు వానికి ఈ గీతా శాస్త్రమును బోధింపరాదని ఇచ్చట తెలుపబడినది. ఇచ్చట తపస్సు అనగా పాపములను హృదయ మాలిన్యమును తప్పింపజేయుటయే యగును. లేక ఈ సంసార బంధము నుండి ఎప్పుడు తప్పించుకుందునా ఎను తీవ్ర పరితాపం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ అట్టి ఉత్కట పరితపన గలవానికి పరమార్థ బోధ ఏది చెప్పినను బాగుగా వంటపట్టును. ఇచ్చట శుశ్రూష అయినగా గురు సేవ, పెద్దల సేవ, భగవత్ సేవ అని చెప్పవచ్చు. లేక శ్రవణము చేయుటకు కుతూహలము అని కూడా చెప్పవచ్చు. కదాచన అని చెప్పుట వలన ఇట్టి సుగుణములు లేని వానికి ఏ కాలమందును గీతా శాస్త్రమును ఉపదేశించరాదు అని భగవానుడు హెచ్చరిక చేసిరి. వారెవరైనను సరి, లోక దృష్టిలో ఎంతటి గొప్పవారైనను సరి, అవి కలవారితో వారెంతటి నీచ జాతి ఎంతున్నను విద్యాహీనులైనను సరి తప్పక ఉపదేశింపవచ్చునని భావము. అపాత్రులకు అనర్హులకు అసూయపరులకు దైవ విద్వేషులకు నాస్తికులకు బోధింపబడినచు ఆధ్యాత్మ విద్య సత్ఫలితములను కలుగజేయజాలకుండును. కావున యోగ్యులకే అద్దాని ఉపదేశింపవలయను. ఇచ్చట గీతాశాస్త్ర శ్రవణమునకు పాఠనములకు భక్తి ఆది సద్గుణముల యొక్కయే ఆవశ్యకత చెప్పబడినది గాని తదితరము కాదను విషయము బాగుగా గమనింపదగినది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.